అందరికీ నమస్కారం. మనం ఎన్నో చోట్ల ఎన్నో రకాలైన సన్మానాలు చూస్తుంటాము, కానీ ఇక్కడ ఈరోజు ఒక వెరైటీ సన్మానాన్ని చూద్దాం. ఈరోజు ఈ సన్మాన సభకు వేయించేసిన అశేష ప్రజానికానికి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. ఈ సభకు మేము ఆశించినంత మంది విచ్చేసినట్టుగా లేరు. ఏమీ పర్వాలేదు, మేము సన్మానం చేసే వ్యక్తికి దృష్టి లోపం ఉంది. తక్కువ మంది ఉన్నా సమస్య లేదు. అయితే ఈరోజు ఈ వ్యక్తికి సన్మానం చేయడానికి కారణం ఏమిటో, ఆయన ఎంత గొప్పవాడో వివరించాల్సిన అవసరం మాకెంతో ఉంది. ఆలస్యం దేనికి? సునామీ సమయంలో మా ఊళ్ళో చాలామంది సునామీలో కొట్టుకుపోతే ఈయన ఎక్కడి నుంచో అపస్మారక స్థితిలో మా ఊరు కొట్టుకొచ్చారు. ఓహో, సునామీ బాధితుడా? స్పృహ వచ్చాక ఆయన గురించి అడిగితే ఆయన గొప్ప కవని, ఆయన ఎంతో కవిత్వం రాశాడని, ఆయన కవిత్వం విని ఎందరో చీచి అన్నారని చెప్పారు. నేను మహాభక్తును కూడా, ఎన్నో చోట్ల ఉపన్యాసాలు ఇచ్చాను. వారి ఉపన్యాసాలు విని ఎందరో చెప్పట్లు బదులు చెప్పులు విసిరారు. ఓహో, అయితే ఆ చెప్పులతో షాప్ గారి పెట్టాడా ఏంటి? మీకేమన్నా కోరిక ఉందా అని మా ఊరు వారంతా అడిగితే సన్మానం చేయించుకోవాలని కోరిక ఉందని చెప్పారు. ఈయనకు సన్మానం చేయాలని నిశ్చయించాం. ఇంతకీ ఈయన పేరు చెప్పడం మరిచా. ఆయన పేరు సునామీ శంభులింగం గారు. లింగమ్మావా? సన్మానం చేయించుకునే వ్యక్తిని కాల్లో తేవడం కామన్ కదా అని, వెరైటీగా ఉంటుందని ఇంటి నుంచి ఈడ్చుకొస్తున్నారు. ఆలస్యానికి క్షమించండి, అదిగో వస్తున్నారు. సన్మానానికి కుర్చీలు కూడా కట్టలేవా ఏంటి? ఈయనకు పైల్స్ వ్యాధి ఉంది, కుర్చీలో కూర్చోలేరు. మెత్తలు మెత్తలు. దయచేసి చెప్పట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొట్టకండి. ఆయనకు గుండె దడ. చిటికెలు చిటికెలు చిటికెలు. సాధారణంగా సన్మాన కార్యక్రమంలో ఆశీనులైన తర్వాత సన్మానం చేయించుకునే వారిని అలంకరించడం మన హిందూ సంప్రదాయం. ఇప్పుడు ఆయన నుదుట కుంకుమతో అలంకరిద్దాం. కుంకుమ కుంకుమ కుంకుమ. బొట్టబిల్ల కార్యక్రమం ముగిసింది. తర్వాత సుగంధ ద్రవ్యాల పన్నీరు ఆయనపై చిలకరించండి. తుమ్మాడా? ఇంకా ఈ సన్మానం జరిగినట్టే. శుభమాని సన్మానం చేస్తుంటే తుమ్ములు వస్తే బాగుండదయ్యా. గ్లాసులో నీళ్లు తెచ్చి పన్నీరులా చల్లండి ముఖాన. తర్వాత దండ కార్యక్రమం. ముఖ్య గమనిక, సన్మాన సమయంలో సునామీ సమయంలో పరిచయమైన వ్యక్తి కదా అని మంచినీళ్ళ బ్యాగుల్లో దండ వేసి వేరుగా అనుకోవద్దు. మంచినీళ్ళ బ్యాగుల దండ. నీళ్ళు లేక వస్తుంటే నీళ్ళతో దాన్ని ఉంటారా బాబు? దయచేసి దాహమని వెళ్ళిన ఆయనకి నీళ్ళు ఇవ్వకండి. దిల్ల మీద ఏమైనా చేస్తే కష్టం. అవునవును, దిల్లు తడిసిపోవచ్చు. తర్వాత శాలువా కప్పే కార్యక్రమం. ఆయనకు పచ్చరంగు అంటే ఇష్టమంట. పచ్చరంగు శాలువా దొరకలేదని పచ్చని అరిటాకు తెచ్చి కప్పుతున్నాం. అరిటాకు శాలువా కేక. చిటికెలు 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 చిటికెలు. ఇప్పుడు ఆయనకు నేరు తీపికేసి డబ్బా రాసుకోండి. ముందు షుగర్ ఉందేమో చూడండి బాబు. బాబు, డబ్బా కోసం సవాలు కొట్టుకోవచ్చు. ముందు ఈ సన్మాన కార్యక్రమం ఎలా జరిగిందో అని అడుగుదాం. సన్మాన కార్యక్రమం ఎలా జరిగింది? సన్మాన కార్యక్రమం ఎలా జరిగింది? ఓ చెముడు కూడా బాబు. సన్మాన కార్యక్రమం ఎలా జరిగింది? మనందరి అదృష్టం కొద్దీ ఆయనకు అంతి ఉంది. లేకపోతే ఆయన ఉపన్యాసంతో మనకు శుద్ధి